హలో వీవర్స్, మనం ఈరోజు రాగి ముద్ద గోంగూర పుల్లగూర చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఈ రాగి ముద్దకి గోంగూర పుల్లగూరకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. పుల్లగా కారంగా తింటుంటే ఇంకా అసలు ఈ రాగి సంగటి కానీ చాలా సాఫ్ట్గా ఎట్లా చేయాలనో చూస్తామా మరి. ఓకే, ముందుగా కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్లోకి గోంగూర వేసుకుంటాము. గోంగూరని బాగా ఇట్లా ఆకులు తీసుకొని మంచిగా ఇట్లా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నామండి. ఇసుక ఉంటుంది, బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాము. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలకు వేసుకున్నాను. పులుపు ఉంటుంది కదా, 15-20 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసుకున్నానండి, 3 టమాటాలు, పెద్ద టమాటాలు. ఇందులోకి చింతపండు వాడాం కాబట్టి గోంగూర పులుపు టమాటా పులుపు చాలా రుచిగా ఉంటుంది. పసుపు కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటామండి. కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. 3 విజిల్ పెట్టుకుంటాము. 3 విజిల్లు వచ్చినాయండి. ఇప్పుడు విజిల్ కానీ తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చేసి మూత తీసుకొని చూస్తే బాగా ఇట్లా ఉడికింది. ఇప్పుడు గుత్తైనా మ్యాషర్ అయినా వేసుకొని మంచిగా ఇట్లా ఎనుపుకోవాలి. మంచిగా ఇట్లా మెదిగిందండి. మంచిగా ఇట్లా ఎనుపుకున్నాం కదా, బాగా దీంట్లో కొద్దిగా ఉప్పు తగ్గిందండి. ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా చేసుకున్నామంటే మనకి గోంగూర పుల్లగూర ఇట్లనే పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుంటాము. పెనం పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అండి. బాగా పోపు ఫ్రై అయింది. పోపులోకి గోంగూర వేసేసుకోవాలండి. ఇది ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి ఊరికే ఇట్లా ఉడికితే సరిపోతుందండి, దించేసుకోవచ్చు. ఈ మాత్రం అంటే మనకి రాగి ముద్దకి చాలా బాగుంటుంది అద్దుకొని తినేటప్పుడు. ఇప్పుడు రాగి ముద్ద చేసుకుంటామండి. ఇట్లా ఒక పెనం పెట్టుకున్నాను. ఇందులోకి 2.5 గ్లాసు నీళ్ళు కావాలి. 2 గ్లాసులు పెనంలోకి పోసుకుంటాము. 2 గ్లాసులు పోసుకొని బాగా నీళ్ళు మరిగించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తీసుకొని ఒక 1/2 గ్లాసు నీళ్ళు ఇందులో పోసుకుంటాము. ఈ మరిగే నీళ్ళలోకి కొద్దిగా నెయ్యి వేసుకుంటామండి. చాలా బాగుంటుంది రాగి ముద్ద తినేటప్పుడు. ఇప్పుడు 1 కప్పు పిండికి 2.5 కప్పు నీళ్ళండి. 1 కప్పు పిండి తీసుకున్నాం కదా, ఆ కప్పులో నుండి ఒక 2 స్పూన్లు ఈ 1/2 గ్లాసు నీళ్ళలోకి వేసుకొని కలుపుకోవాలి. ఈ కలిపిన దాన్ని పెనంలోకి పోసుకుంటాము. ఇట్లా చేయడం వల్ల మనకి ఉండగట్టదండి రాగి పిండి ముద్ద చేసేటప్పుడు. ఇప్పుడు ఇట్లా పోసేసాం కదా, ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నామంటే ఉండలేకుండా మంచిగా రాగి ముద్ద రెడీ అవుతుంది. బాగా ఇట్లా ఏదైనా చిన్నగా పిండి కనపడిన ఉండలున్నా ఇట్లా చేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకున్నామంటే మనకి రాగి ముద్ద రెడీ అయిపోతుందండి. ఇందులో అన్నం వేసి కానీ చేసుకోవచ్చండి. ఇట్లనే నీళ్ళు మరిగేటప్పుడు అన్నం ఉడికించిన అన్నం ఉన్నా కానీ కొద్దిగా వేసుకొని రాగి ముద్ద చేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నామండి. మంచిగా ఇట్లా మూత పెట్టి తీసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి అయినా నీళ్ళైనా నూనె అయినా వేసుకోవచ్చండి. కొద్దిగా అతక్కుంటూ ఉంటుంది గిన్నెకి. ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుంటాము. వేడి ఉంటుంది కదా, మనం చేతితో చేసేదానికి భయపడతామండి. కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది గిన్నెలో వేసుకున్నామంటే ఈజీగా ముద్ద చేసేసుకోవచ్చు.
వేడివేడిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది. గోంగూర పుల్లగూర రెడీ అయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తెచ్చేసుకున్నాను. దీంతో పాటు ఎర్రగడ్డ ఉండాలి కంపల్సరీ. గోంగూర పచ్చడి, గోంగూర తినేటప్పుడు ఎర్రగడ్డ తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ప్లేట్లోకి తెచ్చేసుకున్నామండి రాగి ముద్ద, గోంగూర పుల్లగూర, ఎర్రగడ్డ. ఇప్పుడు తుంచుకొని తిని ఎట్లుందో చెప్తానండి రుచి. ఈ గోంగూర రాగి ముద్దకే కాదండి, అన్నానికి తినచ్చు. మనం బిర్యానీ, పులావ్ ఇట్లా ఏదైనా చేసుకున్నప్పుడు కానీ మనం పెట్టుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా నోట్లో ముద్ద పెడితే అది స్వర్గమేనండి, గొంతులోకి జారిపోతుంది. రాగి ముద్ద మెత్తగా చాలా బాగుంది. ఈ గోంగూర పుల్లగూర పుల్లగా, కారం కారంగా, ఉప్పు ఉప్పుగా చాలా బాగుందండి. ఇట్లా తింటుంటే ఇంక మాట్లాడడానికి కానీ ఓపిక ఉంటుందండి. మనం ఎప్పుడెప్పుడు తింటామా అన్నట్టే ఉంటుంది వేడి వేడి రాగి ముద్దకి. మీరు ఇట్లనే చేసుకొని చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ రాగి ముద్ద గోంగూరతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి. ఓకే వీవర్స్, బాయ్.